జై భీమ్, భీమ్ ఆర్మీ జిందాబాద్. అప్రజాస్వామికంగా తొలి వెలుగు రిపోర్టర్ రఘుని మఫ్టీలో పోలీసుల వాళ్ళు గుండాల టిఆర్ఎస్ నాయకుల ఎవరు అతన్ని అక్రమంగా అరెస్ట్ చేశారు. పొద్దంతా ఆయన గిరిజన భూమిలో ఉన్నటువంటి అక్రమాలను బయటికి తీస్తా ఉంటే ఓర్వలేక కడుపు మండి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా ఒక జర్నలిస్ట్ ని అన్యాయంగా పొద్దంతా కిడ్నాప్ అని చెప్పేసి సాయంత్రం కల్లా చెప్పేసి ఆ వ్యవహారాన్ని మొత్తం బట్టబయలు చేయకుండా మరి అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పేసి దొంగ నాటకాలు ఆడుతున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వానికి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తాం. ఏదైతే గిరిజన భూములలో అక్రమాలను బయటికి తీస్తా ఉన్నాడు చాలా తెలివైన వాడు రఘు. మరి సామాజికంగా బాధ్యత పూర్వకంగా అక్రమాలు చేస్తున్న ప్రభుత్వానికి చెంపబెట్టుగా ఒక ప్రశ్నించే గొంతుగా ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో అక్రమాలు తీస్తా ఉంటే మరి భరించలేక ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి పోలీసులను అడ్డం పెట్టుకొని వాళ్ళ భూములను వాళ్ళ కబ్జాలను వాళ్ళ లత్కోరు పనులను బయటికి తీస్తా ఉంటే పోలీసులను అడ్డం పెట్టుకొని నిజాయితీగా పనిచేస్తున్న జర్నలిస్టుల మీద అనైతికంగా చట్ట విరుద్ధంగా మరి దాడి చేసి ప్రశ్నించే గొంతుకలను మూగబోతా అంటే బిడా కేసీఆర్ ఖబర్దార్. ప్రశ్నించే గొంతుకలను ఒక్క గొంతును మూసేస్తే రేపు వేల గొంతుకలు వేస్తే తస్మాత్ జాగ్రత్త చెప్తా ఉన్నా. ఇప్పటిదాకా కూడా మీరు ప్రశ్నించే గొంతుకలను ఎన్నిసార్లు ఆపినా కూడా మీరు చెప్పారు గతంలో ఒకవేళ నా సొంత కుటుంబంలో ఎవరు తప్పు చేసినా నా కొడుకు కానీ నా బిడ్డ కానీ ఎవడైనా కానీ వాడు తప్పు చేస్తే ఖచ్చితంగా వాడిని జైల్లో వేస్తాయని చెప్పిన బద్మాష్ ఈరోజు మరి నీ సొంత కుటుంబంలో ఎన్నో అక్రమాలు చేస్తా ఉన్నారు. వేల కోట్లు దోచుకొని పోతా ఉంటే కొడుక నీ యొక్క కుటుంబానికి ఒక న్యాయము మరి నీతి నిజాయితీగా నిబద్ధంగా కలిగినటువంటి జర్నలిస్టుల మీద ఇంత కొరడాలు చూపిస్తున్నావు బిడ్డ. నీకు ఖచ్చితంగా నేను రాబోయే రోజుల్లో భీమ్ ఆర్మీ ప్రతిపక్ష పాత్ర పోషించి ఖచ్చితంగా నీ యొక్క నియంత్ర పాలనను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నేను గద్దెదీస్తాం. అంత మాత్రమే కాకుండా అనైతికంగా అప్రజాస్వామిక బద్దంగా ఎవరైతే ప్రజాస్వామ్య బద్దంగా మరి ఎన్నో విధాలుగా ఒక జర్నలిస్ట్ గా నీతి నిజాయితీగా పనిచేస్తున్నటువంటి ఈ రఘుని అరెస్ట్ చేయడం దీని భీమ్ ఆర్మీ ఆధ్వర్యంలో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇదే విధంగా ప్రశ్నించే గొంతుకలను మరొకసారి ఆపితే ఇదే ప్రజాస్వామిక తెలంగాణలో మరొక బహుజన విప్లవం తీసుకొస్తామని చెప్పి ఈ విధంగా భీమ్ ఆర్మీ ఆధ్వర్యంలో నీకు ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. ఇదే విధంగా ఖచ్చితంగా ఒకవైపేమో సుప్రీంకోర్టు మరి తీర్పులు ఇస్తా ఉంది. జర్నలిస్టులు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయొద్దు, ఖచ్చితంగా వాళ్ళకు నిబంధన కలవని చెప్పి సంచలన తీర్పిస్తే ఈ రోజు కనీసం జర్నలిస్టులకు వాళ్ళకు నోటీసులు పంపకుండా ఒక మఫ్టీలో ఒక గూండా రౌడీ రాజ్యాంగం చేస్తున్నటువంటి కేసీఆర్ ఖబర్దార్. నియంత్ర పాలన రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భీమ్ ఆర్మీ ఆధ్వర్యంలో నీకు ఖచ్చితంగా తగిన శాస్తి మేము చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. పొద్దంతా మరి ఆ వీడియోలను ఆ ఏదైతే అన్యాయం జరుగుతుందో దాన్ని బయటికి తీసుకొస్తా ఉంటే మరి విచారణ లేకుండా ఒక నోటీస్ పంపకుండా బద్మాష్ ఈరోజు అక్రమంగా పోలీసులు అడ్డం పెట్టుకుని ఈరోజు ఎంత పరిపాలన చేస్తా ఉన్నావు. ఇదే విధంగా పోలీసు యజమానికి చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా ఈ రోజు పోలీసు వ్యవస్థ చట్టానికి విరుద్ధంగా పనిచేయదు, భారత రాజ్యాంగానికి కట్టుబడి పనిచేయాలి. కానీ కేసీఆర్ ప్రభుత్వానికో కేసీఆర్ గులాబీ కండాలు వేయడానికి ఈరోజు కాదు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న పోలీసు వ్యవస్థ ఖచ్చితంగా పోలీసు వ్యవస్థ కూడా నిర్వీర్యం అయిపోతా ఉంటే నిజంగా ఇక్కడ న్యాయం దేనికి పనిచేస్తా ఉంటే చట్టాలు కూడా బలహీనకు చాలా బలవంతంగా పనిచేస్తా ఉంటే నిజంగా పోలీస్ యంత్రాంగం ఏమైపోయింది ఎక్కడో మీరంతా ఖచ్చితంగా దీన్ని ఖచ్చితంగా భీమ్ ఆర్మీ ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇదే సిర్పూర్ నియోజకవర్గంలో కూడా అక్రమాలు భూకబ్జాలు చేస్తారో బిడ్డ ఖబర్దార్. మీరు ఎన్ని అక్రమాలు చేస్తా ఉన్నారో ఖచ్చితంగా మా దగ్గర చిట్టా ఉంది. రాబోయే రోజుల్లో ముస్లింలు, దళితులు, ఆదివాసులు, బహుజన సమాజం కూడా ఎక్కడికక్కడ చైతన్యవంతం చేసి మీ యొక్క చిట్టాలు ఖచ్చితంగా ఇదే సిర్పూర్ నియోజకవర్గంలో ఖచ్చితంగా మీ భూకబ్జాలను బయటకు తీసుకొచ్చి ఖచ్చితంగా మిమ్మల్ని నడి రోడ్డు మీద మీ చొక్కాలు విప్పారు వస్తాయి కబాడారి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇదే విధంగా ఖచ్చితంగా ఈ జర్నలిస్టు మిత్రులకు భీమ్ ఆర్మీ ఖచ్చితంగా అండగా ఉంటది. అదే విధంగా ఏ విధంగా అయితే మరి
రఘు గారిని ఏదైతే మీరు తీసుకుపోయారో ఖచ్చితంగా బేసరతుగా అతనికి ఏదైనా హాని జరిగిన, అతనికి ప్రాణహాని జరిగిన ఖచ్చితంగా పూర్తి బాధ్యత కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తీసుకోవాలి. ఖచ్చితంగా అతనికి ఏదైనా హాని జరిగినా ఖచ్చితంగా కేసీఆర్ దానికి పూర్తి బాధ్యత వహించాలి. అక్రమంగా అరెస్ట్ అయిన నీవు ఖచ్చితంగా అతనికి సురక్షితంగా మళ్ళీ ఆయన తిరిగి తీసుకురాకపోతే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భీమాని ప్రతిపక్ష పాత్ర పోషించి ఖచ్చితంగా రఘు గారికి మేము అండగా ఉంటాం. ఇదే ప్రజాస్వామిక తెలంగాణలో ఎన్ని గొంతులను కూడా నువ్వు మూసేస్తే ఖచ్చితంగా రాబోయే లాఠీలు తూటాలు విప్లవాన్ని ఆపలేవు. ఇదే ప్రశ్నించే గొంతులను ఆపితే రేపు ఇదే ప్రజాస్వామిక తెలంగాణలో మరొక బహుజన విప్లవం తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రఘు గారి ఖచ్చితంగా భీమార్మి ఖచ్చితంగా మద్దతు ఉంటుంది. ఖచ్చితంగా అతన్ని విడుదల చేయకపోతే అక్రమంగా మీరు ఎట్లా కేసులు బలాయించారు, ఏ సెక్షన్లు వేశారు, ఎట్లా మీరు అతన్ని తీసుకెళ్తారు, ఇది చాలా అప్రసాదం, ఇది చట్ట విరుద్ధం, ఇది రాజ్యాంగ విరుద్ధం. కాబట్టి ఖచ్చితంగా అతనికి ఏదైనా జరిగితే ఖచ్చితంగా పూర్తిగా తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా దీన్ని బాధ్యత వహించాలని చెప్పేసి భీమార్మి ద్వారా దీన్ని డిమాండ్ చేస్తాము. జై భీమ్, భీమార్మి, భీమార్మి, భీమార్మి.